వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి? అండ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి? వితౌట్ మిస్టేక్స్ అని క్లియర్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో, వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నారో. సో, డీటెయిల్‌గా అయితే మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే అప్లై అయితే చేస్తాను. అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్‌గా స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మెయిన్‌గా మనకి ఇక్కడ గమనించినట్టయితే స్టెప్ 1 అండ్ స్టెప్ 3 అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి మిస్టేక్స్ అనేవి కూడా చేయకూడదు. ఓకేనా? అండ్ ఒక్కసారి మీరు నోటిఫికేషన్ కూడా మీరు గమనించినట్టయితే మనకి డేట్ విషయానికి వెళ్ళినట్టయితే మనకి ఆన్‌లైన్‌లో వితౌట్ లేట్ ఫీ అనేది ఏప్రిల్ 7వ తారీఖు వరకు మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఓసీ వాళ్ళకి 650 ఉంటుంది. అండ్ ఇంకా బీసీ వాళ్ళకి రూ. 600, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే రూ. 550 అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే మనకిక్కడ స్టెప్ 1 ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలని అయితే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఈ స్టెప్ 1 మేము క్లిక్ చేసుకొని మనకి కంప్లీట్‌గా ఈ యొక్క ఈ కంప్లీట్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేయాలి. అప్లికేషన్ అనేది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అనుకుంటే మీరు ఈ యొక్క నంబర్‌కి అనేది వాట్సాప్‌లో మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఆల్రెడీ ఏపీ ఐసెట్ 2023 అండ్ ఈసెట్, ఎంసెట్ చాలా మటుకు స్టూడెంట్స్‌కి అయితే మన సర్వీస్ నుంచి అప్లై చేయడం అయితే జరిగింది. వితౌట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వాళ్ళకి కూడా సీట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఒకవేళ మా సర్వీస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ నంబర్‌కి అయితే మీరు సంప్రదించొచ్చు. ఓకేనా? అయితే బ్యాక్ వెళ్ళినట్టయితే కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఐ హావ్ రీడ్ కల్పర్ అంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఉందనైతే ప్రొవైడ్ చేసుకుంటారు. ఒకవేళ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసేసారు. అయితే ముందుగా మనకి డిగ్రీ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో, మీ డిగ్రీ హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేసేసిన తర్వాత క్యాండిడేట్ నేమ్. క్యాండిడేట్ నేమ్‌లో ఫుల్ నేమ్ అంటే సర్‌నేమ్ విత్ నేమ్ అయితే ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క 10థ్ క్లాస్‌లో ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ప్రొవైడ్ చేసేస్తారు. ఇంకా మొబైల్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ మొబైల్ నంబర్ అనేది మీదా, మీ ఫాదర్‌దా, మదర్‌దా, రిలేటివ్‌దనైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే మాక్సిమం సెల్ఫ్ అనేది ఇచ్చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేకపోతే ఆప్షనల్ కిందనైతే వదిలేసేయండి. మెయిన్ ఏదంటే స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అనేది కూడా ఈమెయిల్ ఐడీ అనేది అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సేమ్ ఈ విధంగా మీకు వెరిఫై ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వెరిఫై అనేది అవుతుంది. ఓకేనా? మీకు ఒక ఒక పాపప్ టైప్ లాగా. నెక్స్ట్ మనకి కేటగిరీ ఓసీయా, బీసీ ఏ కేటగిరీ మీ క్యాస్ట్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేమెంట్ అని క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకుంటారా? డెబిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేసుకుంటారా? అనేది మీరు మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీజ్ చూసుకోవచ్చు మనకి ఓసీ వాళ్ళకి ఇక్కడ 650 ఉంటుంది. అండ్ బీసీ వాళ్ళకి బీసీబీ అండ్ వీళ్ళందరికీ కూడా బీసీడీ వరకు రూ. 600. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 550 అనేదైతే మనకి ఫీజ్ అనేది ఫిక్స్ చేశారో ఆల్రెడీ స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం. అండ్ ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా మీకు ఇష్యూస్ గాని వచ్చుంటే మీరు ఈ యొక్క 1 అవర్ వెయిట్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ అంతకి పేమెంట్ అవ్వకపోతే తిరిగి చేసుకోండి. అండ్ డెబిట్ అయిన అమౌంట్ కూడా 7-10 వర్కింగ్ డేస్‌లో అమౌంట్ క్రెడిట్ అవుతుందనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అండ్ పేమెంట్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఒక ఓటీపీ ఓకేనా? ఈమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. వెరిఫై చేసుకున్న వెంటనే మీకు నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ అనేది వెరిఫై ఇక్కడ మీకు పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్ళిపోతుంది. సో, పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైతే చూజ్ చేసుకుంటారో డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసేసుకొని మీరు ఈ విధంగా పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ ఐడీ, క్యాండిడేట్ నేమ్ ఈ విధంగా అయితే వస్తుంది. కంపల్సరీ స్క్రీన్‌షాట్ గాని అండ్ ప్రింట్ ఔట్ గాని ఏదో ఒకటి తీసుకోండి. ఓకేనా? ఇది వెరీ పేమెంట్ ఐడీ కూడా మనకి యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ మీకు పాపప్ మెసేజ్ అనేది కూడా వస్తుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌కి కూడా మనకి కంప్లీట్ కౌన్సెలింగ్ అయ్యే వరకు ఉపయోగం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనకి ప్రొసీడ్ టు ఫుల్ అప్లికేషన్ ఇక్కడి నుంచి కూడా అప్లికేషన్ ఫిల్ చేసేయొచ్చు. లేదు బ్యాక్ వెళ్ళినట్టయితే మీరు బ్యాక్ నుంచి కూడా మీరు అప్లికేషన్ అని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంప్లీట్‌గా బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి స్టెప్ 3 దగ్గర ఆన్‌లైన్ అప్లికేషన్. ఒకవేళ మీ పేమెంట్‌లో కూడా ఎలాంటి ఏమైనా డిఫాల్ట్ గాని ఉన్నట్టయితే స్టెప్ 2 మీద క్లిక్ చేసుకొని హాల్ టికెట్ మొబైల్ నంబర్ క్లిక్ చేస్తే పేమెంట్ అనేది కంప్లీట్ అయిందనేది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 3 మీద క్లిక్ చేసేసుకొని
రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని ప్రొసీడ్ టు ఫుల్ అప్లికేషన్ మేము క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా నెక్స్ట్ స్టెప్ మీకు ఈ విధంగా ఓకేనా? మీరు పేమెంట్ అయినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్. ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దగ్గర మీ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ ఇవన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్టార్టింగ్ ఇచ్చుంటారు కదా! ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. రేషన్ కార్డ్ నంబర్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది బిలో బిలో 1,00,000 అబోవ్ 1,50,000 2,50,000 ఇది మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్‌కమ్ కాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? అండ్ ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. ఒక బాక్స్ టైప్ అది మీకు చివరిలో కూడా చూపిస్తాను. అది మీదా కాదా అనేది కూడా. నెక్స్ట్ కేటగిరీ మీ క్యాస్ట్ అనేది కూడా చూపిస్తుంది. ఒకవేళ ఓసీ వాళ్ళదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ కూడా అడుగుతుంది. సర్టిఫికేట్ నంబర్ కూడా ఎంటర్ చేస్తారు. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉన్నాయా? నేషనల్ గాని, చిల్డ్రన్ ఆర్మర్ గాని ఉంటే టిక్ మార్క్ పెట్టుకుంటారు. వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ పెట్టుకుంటారు. తర్వాత మైనారిటీయా, నాన్ మైనారిటీ. మైనారిటీ అండ్ ముస్లిమ్స్ వాళ్ళు మైనారిటీ అయితే వస్తారు. ఒకవేళ నాన్ మైనారిటీ అయితే నార్మల్ క్యాండిడేట్స్ అయితే నాన్ మైనారిటీ. నెక్స్ట్ మనకి ప్రెజెంట్ అడ్రస్ మీ యొక్క హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇదే సేమ్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే యాజ్ ఇట్ ఈస్ కిందన కూడా సేమ్ అదే రూపంగా వస్తుంది. నెక్స్ట్ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇప్పుడు మీరు బీఎస్సీ క్వాలిఫై అయ్యారా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ క్వాలిఫై అయ్యారా, అండ్ బీటెక్ క్వాలిఫై అయ్యారా, అండ్ బ్యాచిలర్స్ 3, 4 ఏదైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో కోర్స్ అనేది అది సెలెక్ట్ చేసేసుకొని మేజర్ గ్రూప్ సబ్జెక్ట్ నేమ్ 1, 2, 3 అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏది మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న ఎగ్జామ్ క్వాలిఫికేషన్ సబ్జెక్ట్స్ ఏంటి ఇక్కడ మీరు కంప్లీట్ చేసింది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ ఆఫ్ డిగ్రీ ఎగ్జామినేషన్ అండ్ ఇయర్‌లో మీరు క్వాలిఫై అయ్యారు. ఇంకా మీకు ఏ దాంట్లో అంటే మీరు క్వాలిఫికేషన్ ఇంగ్లీష్‌లోనా, తెలుగులోనా అంటే మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది డిగ్రీ లెవెల్‌లో ఉందా? లేదా? అనేది సెలెక్ట్ ఉంటే యెస్ అని ప్రొవైడ్ చేయండి. లేదంటే నో. ఓకేనా? నెక్స్ట్ మీ యొక్క 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది అంటే ఈ యొక్క డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు 10థ్ క్లాస్ అనేది సిటీలో చదివారా? లేదా రూరల్‌లో చదివారా? అనేది అయితే ప్రొవైడ్ చేయాలి. టిక్ మార్క్ పెట్టుకొని హాల్ టికెట్ నంబరు, ఏ మంత్‌లో పాస్ అయ్యారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇంటర్మీడియేట్ అనేది మీరు అర్బన్‌లో పాస్ అయ్యారు, రూరల్‌లో పాస్ అయ్యారు, హాల్ టికెట్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకేనా? ఇంటర్మీడియేట్ అనేది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ దగ్గర మీ యొక్క 9థ్ క్లాస్ నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ గాని ఏదైనా కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తారు. మీ 9థ్ క్లాస్ ఎక్కడ మీరు కంప్లీట్ చేసుకున్నారు? ఏ ప్లేస్‌లో కంప్లీట్ చేసుకున్నారు? ఇన్‌స్టిట్యూట్ నేము అండ్ ఏ ఇయర్‌లో మీరు ఫస్ట్ అపియరెన్స్ అండ్ ఏ ఇయర్‌లో మీరు పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ 10థ్ క్లాస్ కూడా 10థ్ క్లాస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ టోటల్‌గా ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు ప్రొవైడ్ అనేది చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. ఏ ప్రిఫరెన్స్‌లో మీరు మేజర్‌గా స్టార్టింగ్ ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్, నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్. ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది కూడా 50 కేబీ జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీరు కంప్రెస్ తెలియకపోతే ఇక్కడ గూగుల్‌లో కూడా ఫోటో టు 50 కేబీ కంప్రెసర్ గాని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మీకు స్టార్టింగ్ లింక్‌లోనే మీరు ఫ్రీగా ఇక్కడే మీరు ఇక్కడ చాలా మటుకు మన కంప్రెసర్స్ అయితే వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసుకొని అక్కడి నుంచి కూడా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఈ విధంగానే మీకు ఈ 30 కేబీలో కూడా సిగ్నేచర్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రొవైడ్ చేసేసుకొని ఒక్కసారి మీరు సేవ్ చేసుకొని అగైన్ ఎన్ని సార్లైనా అంటే బ్యాక్ ఆ డేట్ అయ్యే వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు అగైన్ క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు. సేవ్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. అన్నీ కరెక్టా కాదా? అండ్ స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ప్రొవైడ్ చేసిందా మీ పేరు అనేది వస్తుంది. అండ్ వాలిడ్ డేట్ వస్తుంది. అది మీదా? కాదా? ఎంత అమౌంటు? అండ్ సర్టిఫికేట్ ఇన్‌కమ్ ఇక్కడ మీదా? కాదా? అనేది కూడా ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. యెస్ ఆర్ నో. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒక పాపప్ టైప్ అయితే వస్తుంది. ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక పాపప్ టైప్ అనేది వస్తుందని. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఉంటే ఆ నంబర్ ప్రొవైడ్ అయ్యేది. ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళు. నెక్స్ట్ మీకు నేషనల్ ఇవన్నీ కూడా పర్సెంటేజ్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నట్టయితే. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉన్న ఈ విధంగా. మైనారిటీ అయితే ఇక్కడ మనకి ఈ విధంగా ముస్లిమా, క్రిస్టియన్, బుద్ధిజం, సిక్కిజం ఇది మొదలవుతుంది.
ఓకేనా? కంప్లీట్‌గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ అగైన్ క్రాస్ చెక్ చేసుకోండి అనైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? ఇవన్నీ ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఈ ఫోటో సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ప్రిఫరెన్స్‌లో ఇక్కడ మన కోనసీమలో, భీమవరం, ఇక్కడ ఈ క్యాండిడేట్ ఈ విధంగా సెలెక్ట్ చేసి ఉంచారు. ఓకేనా? ఈ మాన్యుల్‌లో. సో, ఈ విధంగా మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రిఫరెన్సెస్ అనైతే. సెలెక్ట్ చేసుకొని ఫోటో ఇవన్నీ సబ్మిట్ చేసుకొని ఒకవేళ మీరు ఇంకా సేవ్ గాని క్లిక్ చేయాలంటే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. మీరు బ్యాక్ వచ్చి సబ్మిట్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇదే ఫైనల్. ఓకేనా? అగైన్ కరెక్షన్ డేట్ అప్పుడే మీరు చేంజ్ చేయగలరు. సో, ప్రివ్యూ అని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా నెక్స్ట్ స్టెప్ మీకు అన్ని డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనైతే 2 ఆప్షన్స్ వస్తాయి. మోడిఫై అంటే అగైన్ బ్యాక్‌కెళ్ళి చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది కూడా మీరు ప్రింట్ ఔట్స్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా కంప్లీట్‌గా ప్రింటౌట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, దీంతో మనకి కంప్లీట్ అయిపోయినట్టు. సో, సింపుల్ ఇదే ప్రాసెస్ 2024కి కంప్లీట్‌గా ఇది కూడా మీరు ప్రింటౌట్ అనేది తీసుకోండి. వెరీ, వెరీ యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ప్రింటౌట్ అనేది కూడా ఒకవేళ బై మిస్టేక్ మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటే స్టెప్ 4 మీద క్లిక్ చేసుకొని పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, హాల్ టికెట్ నంబరు, మొబైల్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని గెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ అంతట మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్ డేట్ విండోస్ అని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ, ఇక్కడ వ్యాలిడ్ డాక్యుమెంటరీస్, ఎస్ఎస్‌సి మార్కులకి ఇవన్నీ ఇక్కడ మనకి బేసిక్ ఇక్కడ ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో, ఒకవేళ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కేటగిరీ 1, కేటగిరీ 2 2 రకాలుగా అయితే ఉంటాయి. కేటగిరీ 1 అని మీరు గమనించినట్టయితే డైరెక్ట్‌గా మీరు ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ ఇక్కడ కరెక్షన్ టు బి డన్ బై ఏపీ ఐసెట్ 2024 అపాన్ ద వెరిఫికేషన్ కేటగిరీ 1 అని. కేటగిరీ 2 అనేది ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ టైప్, అపియరింగ్, స్ట్రీట్, మదర్ నేమ్, డేటా, జెండర్, ఆధార్ ఇవేమైనా మిస్టేక్స్ ఉంటే ఇందులో కేటగిరీ 2లో 28 నుంచి 29 ఏప్రిల్ వరకు మీ అంతట మీరే ఆన్‌లైన్‌లో చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కేటగిరీ 1లో మిస్టేక్స్ ఉంటే మీరు ఈ యొక్క హెల్ప్ డెస్క్ ఏపీ ఐసెట్ వాళ్ళకి మెయిల్ చేస్తేనే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఇది కంప్లీట్‌గా ఏపీ ఐసెట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో ఏ విధంగా కంప్లీట్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్